మాతృదేవోభవ. పాలు ద్రావిడు బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మా. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును జూచు తత్వమిమ్మా. ఉయ్యాలలు గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలనూగించు దర్పమిమ్మా. క్రొత్త బుద్ధులెల్ల గుర్రమ్ములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువ నీవే తల్లి నిత్యమల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 184వ భాగానికి స్వాగతం పలుకుతాం. భగవంతుడు తాను ఎంత సూక్ష్మంగా అన్ని జీవులలోనూ నిండి ఉన్నాడో, ఈ నిండి ఉన్న భగవంతుణ్ణి జీవుడు ఎందువలన గుర్తించలేకపోతున్నాడో చెబుతున్నాడు. ఎంత తార్కికంగా ఉంటుందో శ్రీకృష్ణుడి బోధ గమనించండి. ఉపాధ్యాయులు ముఖ్యంగా భగవద్గీత చదివి పాఠం ఎలా చెప్పాలో ఇంకా బాగా తీర్చిదిద్దుకోవాలి. గొప్పగానే చెబుతున్నారు ఉపాధ్యాయులు అందరూ, చాలామంది బాగున్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి గ్రంథాలు చదువుతూ ఉంటే ఇంకా పాఠం ఎలా బాగా చెప్పొచ్చు, అర్థం కానివాడికి కూడా ఎలా చెప్పొచ్చు, అర్థమైనా మన అభిప్రాయంతో ఏకీభవించిన వాడిని ఎలా నచ్చేలా చెప్పొచ్చు, మన దారికి ఎలా తీసుకురావచ్చు. ఏదో సర్వతఃపాణిపాదం చ సర్వతోక్షి శిరోముఖం సర్వతశ్రుతి మనలోకే సర్వమావృత్య తిష్టతి. అర్థం కావడం కష్టం. ఎందుకంటే మన శరీరమే మనమని ఎలా అనుకుంటున్నామో, ఇతరులను కూడా వారి శరీరమే వారు అనుకుంటున్నాం. మనం శరీరాలు మనం అనుకున్నంతకాలం ఘర్షణ తప్పదు. ఎందుకంటే ఈ శరీరానికి ఒక పరిమితి ఉంది. కాలు చెయ్యి లెక్క, ఇంత ఒడ్డు పొడుగు, 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పు, 70 కేజీలు బరువు లెక్క ఉంది. అలాగే దానికి ఉంది. దానికి దీనికి మధ్యలో కొంత ఖాళీ ఉంది. కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల గురించి ఘర్షణ వచ్చింది, సహజం. కానీ ఈ శరీరం, ఆ శరీరం మధ్యలో ఖాళీ, ఆ మధ్యలో ఉన్న వస్తువులు అంతా ఒకే స్వరూపం. అంటే భయపెట్టడు వాడెవండు భయపడునెవడు. ఎవరితో దెబ్బలాడతాం? దేనికోసం దెబ్బలాడతాం? ఏది మనదని దెబ్బలాడతాం, ఏది కాదని దెబ్బలాడతాం. ఎవరికో ఏదైనా గౌరవం జరగానే మనకి ఎందుకు అసూయ వస్తుంది? వారు మనం కాదనుకోబట్టి. వారు అంటే వారి శరీరమేగా. వారిలోనూ మనలోనూ ఆత్మ ఉంది, మధ్యలో కూడా ఆత్మ ఉంది. అంటే మొత్తం ఉన్నదంతా ఒకే ఆత్మస్వరూపం కదా. అవమానమైనా సన్మానమైనా దానికే జరిగినట్టయితే అసలు ఇందులో బాధపడేదేముంది, సంతోషించేదేముంది? ఇంత గొప్ప భావన మనకు ఎందుకు కలగడంలా? శరీరమే మనం అనుకుంటున్నాం, ఆ శరీరం వారు అనుకుంటున్నాం, వారు వేరనుకుంటున్నాం, మనం వేరనుకుంటున్నాం. అందువల్ల దెబ్బలాడుకుని కొట్టుకుంటున్నాం. దీనికి వ్యతిరేకంగానే భగవంతుడు అంతా నేనే అని చెప్పాడు. అది ఎందుకు మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు చెబుతున్నాడు. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. ఎంత చక్కగా చెబుతున్నాడండి, ఎంత చక్కని ఉపాధ్యాయుడండి శ్రీకృష్ణ పరమాత్మ. జగద్గురువు అంటే ఆయనే కదండి నిజంగా. గురువు అంటే ఏదో సన్యాసం అంటాం, 16,000 సంవత్సరాలు ఉన్నవాడు జగద్గురువు అయ్యాడు. ఆశ్చర్యంగా లేదు? ఎందుకు అయ్యాడో తర్వాత చెబుతున్నాడు. ఆయన అన్ని సంవత్సరాలు ఎలా చేయగలిగాడో, ఏ దృష్టితో ఉండి చేశాడో, మనం ఒక్క సంవత్సరంలోనే ఎందుకు ఇబ్బందులు పడిపోతున్నామో ఆయన చెబుతాడు. మీకు నా రహస్యం మీకు తెలియలేదురా అంటాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు. నిజానికి ఆత్మ భూతేషు అవిభక్తం, అవిభక్తంగా అంతటా నిండి ఉంది. అంటే శరీరం లోపల ఏదో జీవుడు తేజస్సు రూపంలో ప్రకాశిస్తున్నాడు. లోపల అన్న మాటలో చాలా తేడా ఉంది, గమనించండి. ఊరికే అర్థం కావడం కోసం లోపల అని చెబితే, ఏ లోపల అంటే ఈ చర్మం, రక్తం, మాంసం, ఎముకలు ఇవన్నీ గడిచాక లోపల ఎక్కడో ఏదైనా ఓ చిన్న గడి, ఓ గది ఏదైనా ఉందా? తేనె పట్టులో గడిలాగా అందులో ఏమైనా ఉంటాడా? అలా ఉంటే ఆ పై చర్మం, ఆ అస్థులు, ఆ మాంసం, ఆ రక్తం ఆయన కానట్టేగా. మరి అంతటా నిండి ఉన్నాడని ఎలా అంటాం? ఇక్కడే శంకరాచార్య మాయావాదం ప్రత్యక్షంగా రుజువైపోతుంది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం. ఆ ఇవ అనే శబ్దంలో ఉంది. వేదాంతం నేర్చుకోవడానికి ముందు వ్యాకరణం నేర్చుకోమని ఎందుకు చెబుతారు? అలంకార శాస్త్రం నేర్చుకోమని ఎందుకు చెబుతారు? తర్కం నేర్చుకోమని ఎందుకు చెబుతారంటే ఇందుకు. ఈ ఇవ అనేటువంటి ఉపమావాచక ప్రయోగం అర్థం కాకపోతే ఈ వేదాంతం అర్థం కాదు. ఇవ అంటే అర్థం ఏమిటండి? వలే అని అర్థం. మనం మామూలుగా తెలుగులో వలే అంటాం. ఆకాశము, సముద్రము ఆకాశం వలే ఉన్నది. సముద్రం ఆకాశంలో అయింది కూడా రంగు, అందుకంటే సముద్రం ఆకాశం వలే ఉన్నది అని పోల్చాడు. సముద్రం ఆకాశం వలె ఉన్నది. సముద్రం ఆకాశంలో ఎందుకు? సముద్రం నీరు ఆకాశం పోయినది అంటే రంగు.
అవనపై కురిసిన ఆకాశం ఇయ్యేది అన్నాను నేనే సాగర ఘోష కావ్యంలో. సముద్రం ఏమిటంటే అవనపై కురిసిన ఆకాశం. ఆకాశం నీల రంగులో ఉంటుంది, అది మొత్తం భూమి మీద కురిసిపోతే అదే సముద్రం అన్నాను. అదో ఊహ. కానీ ఆకాశం సముద్రంలా ఉంది అనగానే ఉపమాలంకారం అంటాం మనం. సముద్రం వలె ఉన్నది అంటే వలె అనడానికి ఒక కారణం ఉంది అక్కడ. ఆ ఒక కారణంగానే నువ్వు పోలుస్తున్నావు, లేదా మిగిలినవి సరిపో. ఆకాశం శూన్యం, సముద్రం నీరు. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, సముద్రంలో మేఘాలు లేవు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సముద్రంలో సూర్యుడు లేడు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, సముద్రంలో నక్షత్రాలు లేవు. మరి ఏం చూసుకుని ఆకాశాన్ని సముద్రం అంటున్నాడు కవి? నీలం రంగు, మొత్తం ఇలా నీలం రంగు కనపడితే ఒక్క పోలిక కారణంగా ఇవా ఉపయోగించవచ్చు. అర్థమవుతుంది కదా. ఉపమాలంకారం అర్థం చేసుకున్నప్పుడు ఎప్పుడు విద్యార్థులు ఆ ఒక్క పోలిక కారణంగానే సరిపోయింది అనుకోవాలి. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది అంటే చంద్రబింబంలో రాళ్ళు రప్పలు లోయలు ఉన్నాయని చెప్పాడండి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ అమ్మాయి ముఖంలో కూడా రాళ్ళు రప్పలు ఉన్నాయా అంటే అజ్ఞాని అంటారు. ఎందుకు ఆమె ముఖం చంద్రబింబం అన్నారు, మన వెనకాల పడమన్నారు పని లేకుండా అంటే చంద్రుడిని చూడగానే కలిగే ఆహ్లాదం ఏదో ఆవిడను చూస్తే కలుగుతుంది. పెళ్లి కాకముందు కలుగుతుంది, పెళ్ళయ్యాక కలగదు. అదో రహస్యం. పెళ్ళి అయితే తెలుస్తుంది. మాకు అందరికీ తెలిసింది. అప్పుడు చంద్రబింబంలో ఉండదు, ఇంకా చచ్చు డబ్బా, చప్టా, మాడిపోయిన చపాతి. మరి ఇంతకుముందు చంద్రబింబం అన్నవాడే అంటే ఏమిటి? అంతకుముందు చంద్రబింబం కాదు, ఇప్పుడు చపాతీ కాదు. మన బుద్ధి మారింది అంతకంటే. అంతకుముందు ఆ అమ్మాయిని మనం చూసినప్పుడు మన మనస్సులో కలిగిన భావన, మన బుద్ధి వేరు. ఇప్పుడు కాపురం చేసాక కలుగుతున్న భావన, ఇదంతా మనిషి మనస్సులో మాయ. దీన్నే కదా శంకరాచార్య జగన్ మిథ్య అన్నది. జగత్తంతా భావనాత్మకం. ఆ భావాలు ఎప్పుడు మిథ్యే. ఇవాళ ఉన్న భావన రేపు లేదు, ఇవాళ ఉన్న అభిప్రాయం రేపు లేదు. అందుకే పెళ్ళిళ్ళకి ఎప్పుడు అభిప్రాయాలు కలవడానికి పెద్ద విషయంగా భావించదు. అభిప్రాయాలు నిలబడితే కదా కలవడానికి. ఇప్పుడు ఎవరైనా కలవాలంటే షేక్ హ్యాండ్ చేసుకోవాలండి. మన ఆధునిక సంప్రదాయం ఇలా ఏదో అంటారు కదా, ఇలా కలిపితే కొంచెం చెయ్యి కలిపితే ఇంకా చాలా కలిపేస్తారు. మూతి కలిపేస్తున్నారు ఈ మధ్యన. అందుకని పోనీ చెయ్యి కలుపుతారు అనుకుందాం. అసలు నిలబడితే కదా చెయ్యి అదే కూర్చుని ఎవరో కరచాలనం చేసుకోరు. నిలబడితే కదా కరియడం అనేది. అంటే అభిప్రాయాలు నిలబడితే కదా కలవడం. నిలబడిన అభిప్రాయాన్ని కలవడం ఏంటంటే అర్థం లేనమాట. మన అభిప్రాయం మనకే శాశ్వతం కాదు. అలా అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మాయ గమనించడం. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ్వచ్చు. అంటే ఒక పోలిక ఇవా అని వాడితే ఒక పోలిక చాలు. ఒకటో రెండో మూడో పని ఉంటే మంచిది, ఒకటోనో చాలు వాడచ్చు. ఇక్కడ కూడా ఇవచ విభక్తంలా కనబడుతుందయ్యా కొన్ని లక్షణాల కారణం, కానీ నేను అవిభక్తం. అర్థమైపోయింది కదండి. విభక్తంలా ఎందుకు కనపడుతోంది? చూసేవాడు తానీ శరీరం మాత్రమే, వేరే శరీరం తను కాదు, మధ్యలో ఉన్న ఖాళీ తను కాదు, మధ్యలో ఉన్న బల్లలు కుర్చీలు ఏది తను కాదు అనుకుంటున్నాడు. కాబట్టి భగవంతుడు విభక్తంగా కనపడుతున్నాడు. అంటే నీ అనుకోవడంలో తేడా ఉంది తప్పితే నేనంతటా నిండి ఉన్నాను అని స్పష్టంగా శంకరాచార్య మాయావాదాన్ని, మిథ్యావాదాన్ని జగద్గురువు కృష్ణ పరమాత్మ ఒక్క మాటలో ఇవా అన్న ఒక్క మాటలో సమర్థించడం లేదా? అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. అది నిజంగా అవిభక్తమయ్యా కానీ విభక్తమే కనపడుతుంది. అది నిజంగా అనంతమయ్యా కానీ పరిమితమే కనపడుతుంది. అది నిజంగా నిరవయవమయ్యా కానీ సావయవమే కనపడుతుంది. ఇది తేడా. అంటే కనబడుతోంది ఎప్పుడు మాడతామండి? చూసేవాడు ఒకడు ఉండబట్టి. చూసేవాడు లేకపోతే కనబడడం ఏముందండి? అద్దంలో ప్రతిబింబం కనబడుతుంది. ఎవరికి? చూసేవాడికి. చూడడం మానేమనండి, ఉండదు. అంటే నువ్వు చూడబట్టే ఈ జగత్తు కనపడుతోంది, నీ చూపును బట్టే ఈ జగత్తు ఉంటుంది. ఎందరి విషయాల్లో ఎన్ని విషయాల్లో మనకు పొరపాటు అభిప్రాయాలు. అయ్యో ఇలా అనుకున్నాం, ఆయన పాపం ఇలాంటి వాట అంటే అలా కనపడ్డాడు నీకు అప్పుడు, ఇప్పుడు కనపట్లా. మళ్ళీ కొన్నాళ్ళకి మారచ్చు. అంటే భగవంతుడు అవిభక్తం. మనకి విభక్తంగా కనపడడం వల్ల జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు. 2 వేళ్ళు 3 వేళ్ళు 16 వేళ్ళు చూపిస్తున్నారు. చూపించవలసింది ఇదే చిహ్నం, చిన్ముద్ర. దీన్ని మించిన ముద్ర లేదు వేదాంతంలో. ఇది ఒక్కటే జ్ఞాన ముద్ర. మిగిలిన ముద్రలన్నీ అజ్ఞాన ముద్రలే, ఎంతో కొంత భేదంలో పడేసేవి. భేదంలో పడైన ముద్ర చిన్ముద్ర. అందుకే దీన్ని జ్ఞానముద్ర అంటారు. జ్ఞానముద్రాకరే శ్రీకరే కుంద పుష్పద్యుతిశ్రద్ధల కుంద మందస్మితోదార వక్త్రస్ఫరత్పోగ కర్పూర తాంబూల ఖండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీకరే. శ్యామలా దండకంలో చెబుతాడు కాళిదాసు. జ్ఞానముద్రాకరే శ్రీకరే, ఇది జ్ఞానముద్ర. మిగిలినవన్నీ అజ్ఞానముద్రలే, చెప్పక్కర్లేదు. ఇంకా 2 రోజులకు సమాధానం 4 కానివన్నీ తప్పులే. ఇవాళ ఒప్పుకోవచ్చు, రేపు ఒప్పుకోవచ్చు. ఒప్పుకోవడంలో ఆలస్యం, తప్పే. అవిభక్తం చ భూతేషు విభక్తమే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, భూత భర్తృచ తజ్ఞేయం. దాన్ని నువ్వు ఎలా తెలుసుకోవాలి? తత్ జ్ఞేయం, అది తెలుసుకోవాలి. ఎలాగా? భూత భర్తృచ, ఈ జీవులన్నిటికీ అధిపతి అది. గ్రసిష్ణు, వీటిని మొత్తం గ్రసిస్తున్నది, సంహరిస్తున్నది, తనలో కలిపేసుకుంటున్నది అదే. ప్రభవిష్ణుచ, మళ్ళీ పుట్టింపజేస్తున్నది అది.
దీనికి మీకు అత్యాధునికమైనటువంటి పరిశోధనల్లో ఉదాహరణ ఏమిటంటే, ఈ మధ్యన ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఓ 70 ఏళ్లవాడు, నోబెల్ బహుమతి ఇస్తారని అనుకుంటున్నారు ఆయనకి. ఐన్స్టీన్ అంత గొప్పవాడు, ఎడిసన్ అంత గొప్పవాడు అంటారు. సరే, ఎంత గొప్పవాడని ఈ విషయాన్ని బట్టి ఇంకెంత గొప్పవాడో చూడండి. అంత గొప్పవాళ్ళందరూ హిందూ ధర్మంలో పురాణాల్లో ఏం చెప్పారో దాన్ని సమర్థిస్తున్నారు. జరుగుతున్నది అది. విశ్వం మొత్తం నశించడం అనేది హిగ్గిన్ బాగమ్స్ ఏదో కనిపెట్టారు, హిగ్గిన్ బాగ్స్ ఏదో కనిపెట్టారు, ఒక కణం. దాని దైవ కణం అని పేరెట్టారు. ఆ ఇంగ్లీష్ పేరు పక్కనట్టండి, అది మనకు అక్కర్లేదు. అది ఎంత తప్పు పలికితే అంత మంచిది. ఇంగ్లీష్ భాష అటువంటి తప్పే పలకాలి, ఒప్పు పలకూడదు. అసలు తెలుగే ఒప్పుగా పలకాలి. ఇంగ్లీష్ భాష మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు పదాలను అలాగే మాట్లాడారు. నాకు మంట. వాడు గోదావరి అంటే గోదావరి ఏమిటా, గోదావరి పలకడం చేత కాక మనం కూడా గోదావరి అంటున్నాం సిగ్గు లేకుండాను. వాడు పలకడం చేతకాక పెట్టేసిన పేర్లన్నీ మనం సామర్ల కోట అని స్పష్టంగా సామర్ల కోట్ అంటే వాడంటే మనం అలవాటు చేసుకుంటున్నాం. మనం అలవాటు చేసుకోకూడదండి అలాగే. అంటే ఇంగ్లీష్ భాష అయినంత అస్తవ్యస్తంగా పలకండి, ఏం పర్వాలా, తెలుగు స్పష్టంగా పలకండి. మన తెలుగు కూలీ చేసేయడమా, ఇంగ్లీషుకి పెద్ద గౌరవం ఇక్కడ. అందుకని ఏం పర్వాలా మార్చేద్దాం. ఆ దైవకణాన్ని వాళ్ళు ఏమన్నారో మనకు అనవసరం. దైవకణం దాని పేరంతే. ఆ దైవకణమే మొత్తం సంహారం చేస్తుంది అన్నారు. గ్రసిష్ణు నిజమా కాదా? ప్రభవిష్ణుచ మళ్ళీ పుట్టిస్తున్నది. ఏది లోపలికి తీసుకుందో అదే పుట్టిస్తుండే, అది అనుమానమే లేదు ఇంకా. అందుకే పుట్టిన వాడికి మృత్యువు తప్పదు, మృత్యువుకి మళ్ళీ పునర్జన్మ తప్పదు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అంచేత భూతములకు అధిపతిగా ఉన్నది, పుట్టిస్తున్నది, తిరిగి సంహారం చేసి తనలో కలిపేసుకుంటున్నది ఒక్కటేనయ్యా. అది అవిభక్తమయ్యా, అదే దైవకణమయ్యా. అదే దైవకణమని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. దానికి పేరు ఏం పెట్టాలో తెలియదు, ఏదో హిగ్గో బాగో ఏదో పెట్టినా దైవకణం అన్నారు వాళ్ళు. మరి మన ధర్మశాస్త్రాల్లో చెప్పింది, పురాణాల్లో చెప్పింది, వేదాంతంలో చెప్పింది నిజం కాదండి. యథోర్ణనా విసృజతే గృహతే చ. సాలెపురుగు ఏ విధంగా అయితే తన శరీరం నుంచే దారాన్ని తీసి సాలెగూడు ఏర్పరిచి తిరిగి అయిపోయింది కంపెనీ మూసేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఆ దారాలన్నీ తనలోకి లాగేసుకుంటుందో, ఆ రకంగా భగవంతుడు ఈ సృష్టిని మొత్తం తనలోంచి లాగి తానే అందులో ప్రవేశించి దాన్ని ప్రకాశింపజేసి తిరిగి ఈ సృష్టి మొత్తాన తనలోకి లాగేసుకుంటున్నాడనే వేదవాక్యం నిజమా కాదా? పక్కా 100కి 100 పాళ్ళు. అదే గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. మరి అంతటా అది నిండు ఉన్నప్పటికీ మనం ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నామంటే మన జీవితాల్లో కపటత్వం ఎక్కువై, మనకి జ్ఞానం లేకుండానే జ్ఞానం ఉన్నట్టు మాట్లాడేస్తున్నాం. దీనికి కారణం ఏమిటంటే దుర్జుడు చెబుతున్నాడు. తెలుసుని అనుకుంటున్నాడు, జ్ఞానిని అనుకుంటున్నాడు, కానీ ఎలా వ్యామోహాల్లో పడిపోతున్నాడయ్యా. రోసిందేమిటి రోతలేంటివి మనోరోగస్థుడై, రోసిందేమిటి రోతలేంటివి మనోరోగస్థుడై, దేహితా పూసిందేమిటి పూతలేంటివి మదాపూతంబులై దేహముల్. పరమేశ్వర, ఎంత మాయ నడుస్తుందయ్యా ప్రపంచంలో. గురువుని అంటాడు, వాడే దేన్ని జయించలేదు. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, పక్షపాతాన్ని, రాజకీయాన్ని దేన్ని జయించరా. నేను గురువుని అంటాడు. మీ అందరినీ నేను జయింపజేస్తానంటాడు. ఎంత మోసం చేస్తున్నారయ్యా మనుషులు ఈ ప్రపంచాన్ని. రోసిందేమిటి రోతలేటివి మనోరోగస్థుడై, దేహితా పూసిందేమిటి పూతలేటివి మదాపూతంబులీ దేహముల్. మూసిందేమిటి మూతలేటివి సదా మూఢత్వమే కాని, మూసిందేమిటి మూతలేటివి సదా మూఢత్వమే కాని, తా చేసిందేమిటి చేతలేటివి వృధా శ్రీకాళహస్తీశ్వర. రోసిందేమిటి? మేము సన్యాసులం అండి, మాకు అసలు డబ్బు మీద వ్యామోహమే లేదండి. అబ్బా, అక్కడికి వస్తే ఇంత, ఈయన గారి పాదపూజ చేస్తే ఇంత, ఈయన కాళ్ళు కడిగితే ఇంత, నెత్తి మీద జల్లుకుంటే ఇంత, అసలు లోపలికి రావడానికి టికెట్ ఎంత. దేవుడి గుళ్ళో కాదు నేను చెప్పేది, పీఠాల్లో చెబుతున్నా. దోపిడీ ప్రతి దేవస్థానంలో. అక్కడ కూర్చుంటే ఎంత, శివుడి మీద 100 రూపాయలు పెడితే కానీ కాశీలో దర్శనం చేయనివ్వరు. ఆ 100 వాడికి పక్కవాడికి, వాడు కిళ్ళి వేసుకుని ఉంటాడు విచిత్రంగా. శివుడు గుళ్ళో కాశీలో స్వయంగా శివలింగానికి అర్చన చేసి వాడు కిళ్ళి వేసుకోవడం ఏంటండి, ఏం ఆచారం అండి. నేను కాశీలో చూసి స్పష్టంగా ఉపన్యాసంలోనే చెప్పాను. అక్కడ కాశీ మొత్తం మీద కిళ్ళి వేయనివాడు నాకు ఒక్కడే కనపడ్డాడు, శివుడు ఒక్కడే. ఆయన కూడా ఎందుకు వేరేదంటే లింగాకారం, నోరు లేక, నోరుంటే వేసేసేవాడు ఆయన కూడా. లింగాకారం కదా, మరి కిళ్ళి ఎక్కడ వేసుకుంటాడు, అందుకని ఆగాడు. ఎక్కడా శుభ్రత ఉండదు, మొత్తం గోడల నిండా ఈ కిళ్ళీలే. పవిత్రం 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 మనం అనుకుంటున్నాం అంతే. అదో భ్రమ అంతే. అయినా పవిత్రం ఉన్నాం, అదో భ్రమ. దోపిడీ మొత్తం అక్కడ. 300 ఇస్తే కానీ ముట్టుకొని ఇవ్వట్లేదు దేవుడు.
ఏమి రోసిందండి? ఎవరు రోశారండి? డబ్బులు ఎందుకు వసూలు చేస్తారండి సన్యాసులైన వాళ్ళు? అసలు ఆ మాట గురించి వేదిక మీద ఎందుకు వస్తుందండి మాట? పీఠాలు, డెవలప్మెంటు, ఎకరాలు, ఎన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయండి. పీఠాల్లో రంభకోణాలు కూడా బయటపడుతున్నాయి, కుంభకోణాలు కాదు. అంచేత అడుగుతున్నాడు దుర్జనుడు, రోసింది ఏమిటి, రోతలేటివి? దేన్ని అసహించుకున్నావు, దేన్ని వ్యతిరేకించావు? ఇక్కడ ఎందుకు డబ్బు వచ్చి పడుతుంది? ఇక్కడ వస్తున్న డబ్బును ఎందుకు స్వీకరిస్తున్నారు? అకౌంట్లు ఎందుకు పెంచుకుంటున్నారు? మాయలు ఎందుకు జరుగుతున్నాయి? మనోరోగస్థుడివి, మనస్సులో రోగం ఉంది, దాన్ని పోగొట్టుకో, నాటకాలు ఆడద్దు. తా పూసిందేమిటి పూతలేటివి? పైకి మాత్రం ఒక్కొక్కడు ఇంత బొట్టు అడ్డబొట్టు పెడితే ఈ చెవులకి తాకాలి. ఇంకా వీడిని మించిన శివభక్తుడు లేడు అనుకో. ఇక నిలువు బొట్టుకి చెప్పక్కల్లా, ముక్కు మీదకి, మూతి మీదకి, ఇంకా గుండు మీద సగానికి వెనకాలకు కూడా వీలైతే ఎంత, ఇక మొత్తం ఎంత పెద్ద బొట్టు పెడితే అంత గొప్ప భక్తుడు. అందులో మళ్ళీ ఈ బొట్టు అయితే అది తెంగళ్ళు, ఇది వంగళ్ళు, రకరకాల గొడవలు. ఏనుగులకు కూడా బొట్లెట్టి కోర్టులకు వెళ్ళారు. పాపం ఏనుగు అమాయకులు, దానికి ఏం తెలియదు. ఆ ఏనుగు ఇప్పుడు ఏ మతమో తేరా, మనం చెడిపోయింది కాక వాటిని పాడు చేశాం. అంచేత పూసిందేమిటి? ఈ పూసింది విభూతి గురించి మాట. ఊరికి సెంట్లోనూ సుగంధాలు కాదు. పూసిందేమిటి పోతలేడు? ఏమిటయ్యా నెత్తి మీద బొట్టెడతాడు, అడ్డబొట్ట, నిలువు బొట్ట, కిందకి లాగావా, మీదకి లాగావా, ఇదైతే ఒక రకం, అదైతే ఒక రకం. ఇందులో శైవంలో 10 రకాలు, వైష్ణవంలో 10 రకాలు. ఏమిటి ఇవన్నీ? శివుడు విష్ణువు ఇద్దరు ఒకటేనయ్యా అని చెప్పి మళ్ళీ శివుల్లో 10 రకాలు, విష్ణువులో 10 రకాలు. దీనికి మళ్ళీ గొడవలు. ఏ దేవాలయంలో ఎవరి పెత్తనం? పూర్వం నుంచి ఉన్న పేరు మార్చేయడం, కొత్త పేరు ఏదో పెట్టడం, మాదే లెక్క అనడం. ఎందుకని కొత్త పేరు మార్చడం అంటే ఒకటే లెక్క, కొత్త వాళ్ళు పెత్తనం చేయడం కోసం. అనుమానం వెళ్ళి పాత సంప్రదాయం ఎందుకు మారుస్తున్నావు నువ్వు? నీ అహంకారం కోసం కాకపోతే? దానికి ఎక్కడి నుంచో ఉదాహరణ, అది మరీ కృత్రిమం. అది చూపించడానికి 100 ఉదాహరణలు ఉంటాయి, మనం మార్చేస్తే ఇంకా ఉంటాయి. అంచేత పూసిందేమిటి? ముందు నీ విభూతిలో ఏం పూసావు, ఎందుకు పెట్టావు, దేనికోసం పెట్టావు? ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. అన్ని రకాల బంధాల నుంచి ఈ విభూతులను తొలగించాలి అని పెడితే కొత్త బంధాలు తెచ్చిపెట్టుకుంటున్నావు మానవ. నీతో పాటు ఇతరులను చెడగొడుతున్నావు. ఈ బొట్టు లేని వాడు అలా దుర్మార్గుడు అంటున్నావు, ఆ బొట్టు లేని వాడు మొహం నేను చూడనంటున్నావు. అంచేత పూసిందేమిటి? పోతలేటివి మదాపూతంబులు ఈ దేహములు. అసలు ఈ దేహములు మొత్తం మదం చేత ఆపూతం. పూసిందేమిటి? పూతలేటివి మదాపూతంబులు ఈ దేహములు. మద ఆపోతము. మనస్సులో ఉండే మదం, గర్వం, నేను, నాది అనే స్వార్థ భావం నశించినంత వరకు నువ్వు ఏం పూసినా ఒక్కటే. అది చెబుతున్నాడు. మూసిందేమిటి మూతలేటివి సదా మూఢత్వమే కాని. నేను అన్నీ వదిలేసుకున్నానండి. అదే మూసేయడం అంటే అర్థం అదే. ఇంక మూసేసాం, ఏదో అన్నీ తినడం అయిపోయాక గిన్నెల మీద మూతలు ఎట్టేస్తారంటే అయిపోయిందని, అంతే కదా. ఏదో పెళ్లిలో వడ్డం జరిగితే వడ్డన అయిపోయాక మొత్తం మూసేస్తారు, అంతే మూసేయడమే కదా. నాటకం అయిపోయాక అన్నీ మూసేస్తారు, మూసేయడమేగా. 6 మినిట్ పెట్టి మూసేశారంటే ఇంకా పద్యాలు పాడొద్దనే అర్థం. అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, అర్థం అవుతున్నాయి. కానీ మన జీవితంలో కూడా నేను ఇంకా అది వదిలేశానండి, ఇది వదిలేశానండి, కాశీలో కాయ వదిలేశానండి, పండు వదిలేశాను. కాయ పండు కాదు వదిలేమన్నది అక్కడ. ఏషణత్రయం, దారేషణ, ధనేషణ, పుత్రేషణ. భార్యాభర్త మధ్య ఉండేటువంటి ఓ వెర్రి వ్యామోహాలు వదిలిపెట్టామా? భార్యకి భర్త భయపడ్డం, భర్తకి భార్య భయపడ్డం, ఇది వదిలిపెట్టామా? ధనేషణ, డబ్బుకాంక్ష వదిలిపెట్టామా? పుత్రులు పౌత్రులు, మళ్ళీ వాళ్ళకి చదువులు, వాళ్ళకి పెళ్లిళ్ళు, వాళ్ళ కడుపునో కాయగాయడాలు, చింత చెట్టు కాయగాయడ, ఈ వ్యామోహాలు వదిలిపెట్టామా? ఇవి ఏవి వదిలిపెట్టకుండా దోసకాయ వదిలేసాం, ఆవకాయ ఎందుకు వదిలేయడం? అసలు తలకాయ వదిలేయాలి. ఈ 3 కాయో పండు అని ఎందుకు? ఇవి ఎలాగో మనం వదలలేమని, ఎప్పటికైనా వదులుతారు కదా అని ముందు అలవాటు చేస్తే వాటినే సరిపెట్టేసుకుంటున్నాం. మనపై దాన్ని గొప్పగా నాకు ఇష్టమైన గుత్తొంకాయ కూర వదిలేసి, గుత్తొంకాయ కాదు, నెత్తులో ఓ వంకాయ ఉంది, అది వదిలేయాలి. గుత్తొంకాయ వదిలేయడమే ఎంత గొప్ప, అది కూడా 70 ఏళ్ళు వచ్చాక శుభ్రంగా తిని విసిగెత్తి. అంచేతను ఏమిటి మూసిందేమిటి? మూతలేటివి సదా మూఢత్వం. ఏం వదిలేసేవయా? మనస్సులోంచి పోలేదు. వదిలేయడం అంటే మనస్సులో. జేస్ నిత్య సన్యాసి భగవద్గీతలో చెప్పిన మాట. మనస్సులో వదిలేయాలి, పైకి వదిలేయడం కాదు. ఈ భార్య పట్ల, భర్త పట్ల, పుత్రుల పట్ల, పిల్లల పట్ల, బంధువుల పట్ల, ధనం పట్ల, కనకం పట్ల ఈ కాంక్ష వదిలేసామా? లేకపోతే ఏమిటి మూసింది? అక్కడ ఏమీ మూయలేదు, మొత్తం అంతా తెరిచే ఉంది, ఎగలు వాళ్తున్నాయి. సదా మూఢత్వమే. కానీ ఇంకా తా చేసిందేమిటి చేతలేటి? నేనన్ని నోములు నోచాను, నేనన్ని వ్రతాలు చేశాను, నేను చేసిన యజ్ఞాలు ఈ కాలంలో ఎప్పుడో చేసిన అశ్వమేధ యాగం కూడా. అసలు నీకు దాని అర్థం తెలిస్తే కదా అశ్వమేధ యాగం అంటే ఏమిటో. గుర్రం బొమ్మ పెడితే అశ్వమేధ యాగం అయిపోతుందా? పిండి బొమ్మ పెడితే యజ్ఞం అయిపోతుందా? ఇంకో చేసేసామండి, ఇది చేసేసామండి. అసలు ఇంక చేసిన నేనండి ప్రతి పుష్కరంలోనూ ప్రతి నది దగ్గరికి వెళ్ళిపోతానని స్నానం చేసేసానండి. 12 పుష్కరాలు 12 నదులు తిరిగేశానండి. అలా 12 ఏళ్ళు తిరిగేశానండి. అయ్యి బాబోయ్, ఏం తీసావు చేసింది? ఇంత చేసి మనసులో ఉండే రాగద్వేషాలు, బాధలు, దుఃఖాలు ఏం పోలేదు. మరి తిరిగిందంతా ఎందుకంటే నదులు పాడయ్యే మన వల్ల, మనం ఏం బాగుపడకపోగా. అంచేత మనస్సు మీదే దృష్టి పెట్టాలి. చేసిందేమిటి చేతలేమిటి వృధా శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ ఒక్క మాట మనం చెప్పుకోవాలి. భాషాపరంగా, వ్యాకరణ పరంగా నేను చెప్పకపోతే మా తెలుగు పండితులు బాధపడతారు.
మరి నేను వారి కులంలో వాడిని కదా, సాటి తెలుగు పండితుడిని. రోసిందేమిటి, చేసిందేమిటి, మూసిందేమిటి, ఇవి మనం వాడకూడదండి. దుర్జటి వాడాడు, మన్నించండి. వీటిని మహాకవి ప్రయోగాలు అంటారు. మహాకవులు బొమ్మెరపోతన గారు, దుర్జటి, విశ్వనాథ వారు, శ్రీశ్రీ, ఎవరైనా సరే వారు ఒక స్థాయికి వెళ్ళిపోయారు. వారు ఒక స్వేచ్ఛా భావన కోసం ఒక అపూర్వమైన భావాన్ని చెప్పడానికి ఒకసారి విశేష ప్రయోగాలు చేస్తారు. దీన్ని ఆర్య ప్రయోగమునందు దృష్టంబు గ్రాహ్యంబు, ఇంట్లో భార్య ప్రయోగమునందు ఆర్య వ్యవహారమునందు దృష్టంబు గ్రాహ్యంబు, భార్య వ్యవహారములందు దృష్టంబు ఎలాగైతే గ్రాహ్యము ఆర్య వ్యవహారములందు కూడా దృష్టంబు గ్రాహ్యం. ఇంట్లో ఏం చేశారు, ఏం చేయాలంటే నీకు దోచింది చేయమనమే. వాళ్ళు చేసింది ఏదో తింటే మర్నాడు కూడా చేసి పెడతారు. మనకు అస్తమానం అది కావాలి ఇది కావాలంటే చేసుకోండి అంటారు. భార్య వ్యవహారాల్లో ఎలా చేసిన పని ఒప్పేసుకుంటున్నామో ఆర్య వ్యవహారాలు కూడా అంతే. పెద్ద పెద్ద కవులు చేసిన ప్రయోగాలు ఒప్పుకోవాలి. దీన్ని కొంతమంది విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజమే, దుర్జటండి, అన్నీ బాగానే ఉంటాయి కానండి, ఏమిటండి ఆ ప్రయోగాలు, చేయగా పోతే ఎలా కుదురుతుందండి, ఛందస్సులో వ్యాకరణంలో వ్యవహార భాష వాడేస్తారండి, రోసింది పూసింది చేసింది ఈయన ఇష్టమా అండి అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి కవికి ఎంత గొప్పవాడికైనా వ్యాపకాయంత వెర్రు ఉంటుంది. సరదాకి చెప్పుకోవాలంటే మన ఆంధ్ర కవులలో ఉండే సరదాకి చెప్పుకునే లోపాలు, ఆది కవికి కూడా అర్ధాంతరపు మృతి, నాన్నయ్య గారు మధ్యలో చనిపోయాడు కదండి, ఏం దౌర్భాగ్యం అండి. లేకపోతే మొత్తం భారతం అంతా ఆయనే రాసిపోడేమో. అలాగా పాపం 18 పర్వాలకి ప్రణాళిక వేసుకున్నాడు, చేయలేకపోయాడు. ఆది కవికి కూడా అర్ధాంతరపు మృతి, తిక్కన్నకో అచ్చ తెలుగు పిచ్చి, తిక్కన్నకో అచ్చ తెలుగు పిచ్చి, శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు, శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛా విహారాలు, భక్తపోతనకు అనుప్రాసమోజు, భక్తపోతనకు అనుప్రాసమోజు. కవిధూర్జటికి వ్యాకరణ వైరుధ్యము, కవిధూర్జటికి వ్యాకరణ వైరుధ్యము, విద్వత్ కవికి కూడా వికట బుద్ధి, వికట కవి విద్వత్ కవికి కూడా వికట బుద్ధి. శ్రీశ్రీకి రాత్రులను సీసాలతో విందు, శ్రీశ్రీకి రాత్రులను సీసాలతో విందు, కల్పవృక్ష కవికి కఠిన వాక్కు, కల్పవృక్ష కవికి కఠిన వాక్కు, అందరికి చూడ వేపకాయంత వెర్రి, అందరికి చూడ వేపకాయంత వెర్రి. కానీ చివరిలో చమత్కారం ఏమిటంటే, నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు. నేటి కవులకు మాత్రము ఈ మాట నిజము, చెప్పుకోదగ్గ మంచియు చెడ్డలేదు. ఏమి నీ లీల, ఏమి నీ లీల, వాగ్వాపిక మరాళ, ఏమి నీ లీల, వాగ్వాపిక మరాళ. ఒక అవధానంలో తెలుగు కవుల్లో పెద్దవాళ్లలో ఉండే లోపాలు చెప్పండి సరదాగా అంటే చమత్కారంగా చెప్పిన పద్యం ఇది. ఎంతటి వాళ్ళలోనైనా కొన్ని ఉంటాయి. అంటే దూర్జట్లో ఈ వ్యాకరణ వైరుధ్యాన్ని అంత పట్టించుకోవద్దు. దాని గురించి ఓ పెద్ద విమర్శ, అంతా సంశయం, అంతా ఎలా గురుతుందండి, మన నిజం వ్యాకరణం ప్రకారం అంతయు అనాలి. అంతా మిథ్య తలంచు చూసిన తప్పుడు ప్రయోగమే, అంతయు మిథ్య అనాలి. కానీ ఆయన ఒక ఊపులో అనేసాడు అంతే, అది ఆ ఊపు అలాగే ఉంటుంది. ఆ ఊపు మనకు వస్తే అర్థమవుతుంది. అంచేది మహాకవులు అటువంటి ప్రయోగాలు చేస్తారు, మనం చేసేయద్దు. మన స్థాయి ఏమిటో మనకి తెలుసు. ఒకవేళ ఏదో ఆ రసమయ దృష్టి కోసం అక్కడ స్ఫూర్తి దెబ్బతినకుండా ఉండడం కోసం అటువంటి ప్రయోగం చేస్తే దాంతో ఆపేయాలి. ఇంకా దాన్ని ఊరికి సమర్థించుకుని అందరూ చేయాలని మాట్లాడద్దు. అందుకే పెద్దవాళ్ళు కూడా కొన్ని ఉంటాయి. సరదాకి చెప్పాలంటే ఆది కవికి చూడు అర్ధాంతరపు మృతి, ఏమి జీవితం అండి పాపం అయింది, మధ్యలో చనిపోయాడు. తిక్కన్నకో అచ్చ తెలుగు పిచ్చి, తిక్కన భారతం అర్థం కావాలంటే ప్రత్యేకంగా అర్థాలు రాయాలి, లేదా అచ్చ తెలుగు పదాలు అర్థం కావడం కష్టం. ఏం మాట్లాడు, ఏం చదువుతాడో మహానుభావుడు. రోలగా రోజగా అంటాడు, రోజగా రోజు కూడా రోజడం చూసావు, రోలగా బండిరా, రోలగా రోజగా అంటే రోలు అర్థమైతే ఆ నలగొట్టడం పిండి చేయడం, ఈ రోలగా కూడా అర్థమవుతుంది. ఎక్కడో అశ్వత్థామ దుష్టజూముని పీక బిసికి చంపేసినప్పుడు వాడతాడు రోలగా రోజగా అంటాం. పలుమరున్బడి దొరలన్బడి అంటాడు. ఈ రోలగా విచిత్రమే అనమాట. ఎందుకంటే అచ్చతెలుగు ఆ కాలంలో ఉండేది, మూల పదాలన్నీ వాడాడు. అంటే తెక్కన్నకు అచ్చ తెలుగు పిచ్చేది ఆయన కాలం అయింది. ఆ రోజుల్లో సంస్కృతానికి తెలుగుకి యుద్ధం జరిగేది. ఇవాళ ఇంగ్లీష్కి తెలుగుకి జరుగుతున్నట్టే జరిగేది. ఆవేళ ఎదుర్కొన్నాడు ఆయన, అందుకోసం చేశాడు ప్రయోగాలు. మరి అది అర్థం కాకపోతే పిచ్చేనే అంటాం మనం. కానీ దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, కవిత్వం అర్థం కావట్లా. నన్నయ్య పద్యాలు అర్థమైనంత తేలికే తెక్కన పద్యాలు అర్థం కావు, చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని నన్నయ్య గారు వచనం రాసినా పద్యంలో ఉంటుంది, తిక్కన గారు పద్యం రాసినా వచనంలో ఉంటుంది. ఎందుకంటే ఈ అచ్చ తెలుగు కారణంగా.
అందుకని పోనీ తర్వాత శ్రీనాథునకు రాత్రి స్వేచ్ఛ విహారాలు. శ్రీనాథుడు చాలా గొప్ప, కానీ ఆయన మాట వినపడికి ఆయన ఏవో భోగాలు అవి సరిపో ఈయనకి ఎందుకే గొడవ. నిజమే, మరి ఆయనకి అవచి వీరభద్రారెడ్డి కావ్యం అంకితం ఇచ్చాడు, రాజమండ్రి పరిపాలించాట, ఆయన 10,000 ఇచ్చాట. మనవాడు సామర్లకోటలో ఫస్ట్ ఒక నైట్ ఖర్చు పెట్టి పారేసి, ఇంక వివరాలు అనవసరం, ఒక రాత్రికి 10,000 ఇచ్చి పారేసాడు, గొడవ వదిలిపోయింది. మన్నాడు కూర్చొని ఇంకోటి రాస్తాడు. మరి అంత మహాకవికి వ్యసనం ఏదో సరదా ఉందా లేదా, అంతే వదిలేయి. కస్తూరి పట్టుకెళ్ళి నేను ఏం చేసుకుంటానంటే దక్షారామ చళుక్య భీమవర గంధర్వప్సరో భామిని వక్షోజద్వయ కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్. నువ్వు కస్తూరి నాకు ఇయ్యవయ్యా, తెల్లారసరికి దాక్షారామంలోనూ సామర్లకోటలోనూ స్త్రీల వక్షస్థలాల మీద కనబడతాయన్నాడు ఆయన, వేశ్యల వక్షస్థలాల మీద కనబడతాయన్నాడు. సరదా చెప్పాడు అది ఆయనకి. అలాగే ఈ భక్తకి పోతనకు అనుప్రాసమోజు చక్రమున్ గిక్రమున్ తక్రమున్ 4 కాలు ఇస్తే కానీ ఆయనకు తోచదు. దానికోసం శైలో కవిత్వమో ధారో దెబ్బతింటే ఆయన అవన్నీ పట్టించుకోడు, నాకు కావాలంటాడు ఆయన. దూర్జుడికి వ్యాకరణ వైరుధ్యం, విద్వత్ కవి వికట కవి తెనాలి రామకృష్ణుడు. ఆయన కావ్యాలు ఎవరు చదివారు, ఎంతసేపు ఆయన జోకులు చెప్పడం తప్ప. పాండురంగ మహత్యం చదివాము, ఉద్భటారాజ్య చరిత్రం చదివామా, ఘటికాచల మహత్యం చదివామా, ఎంతటి మహాకవి అండి. అటువంటి ఆయన కూడా వికటబుద్ధి చేసి పారేసాం. చివరికి టీవీల్లో జోకులు తయారయ్యారు పేరు మీద. సరే శ్రీశ్రీ సరేశ్రీ ఆయన మాట ఎత్తగానే ముందు ఏమిటండి ఆయన ఏదో పుచ్చుకుంటాడు, ఈవిడ ఆయన కవిత్వం చూసుకోరదా పుచ్చుకుంటే నీకు. అంత గొప్ప కవి విశ్వనాథ కవి సమ్రాట్, తెలుగు జాతికి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు కాస్తే ఏ వేదిక ఎక్కినా ఏదో తొంటరి మాటే, ఎవరినో ఒకరినో మాట అనంది ఆయనకు తోచదు. దానివల్ల ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డారు పాపం. అందుకని కఠిన వాక్కు ఏం చెబుతాం అని చెబుతూనే సరదాగా ఏమిటంటే ఇవి పెద్ద విషయాలు కాబట్టి. కానీ ఈవేళ కవులను చూడండి, ఎవరికైనా పెద్ద లోపము లేదు, పెద్ద గుణము లేదు చెప్పుకోవడానికి, అంతా నస్మరంతే, ఏమీ స్మరించుకుని ఉపయోగం ఏం లేదు. అంటే చిన్న చిన్న లోపం ఉండడం పెద్ద విషయం కాదు. హిమాలయంలో కూడా మంచు కురవడం లోపమే కదా అన్నాడు కాళిదాసు. లోపం ఉంటే ఉంటుంది, మన గుణంతో మనం ప్రకాశించే ప్రయత్నం చేయాలి. ఇదంతా ఎవరి లీల? వాగ్వాపిక మరాళ. వాక్కు వాంగ్మయం అనేటువంటి వాపిక అంటే దిగుడు బావి. ఆ వాంగ్మయం అనేటువంటి దిగుడు బావిలో హంసలా సంచరించే ఓ సరస్వతీదేవి, వాంగ్మయం అనేటువంటి సరస్సులో విహరించే హంసవమ్మ, నీ లీల ఎలా చేస్తావు తల్లి, అంత మహాకవులు కూడా ఇలా పెడతావు. అందుకని దూర్జుడి వ్యాకరణ వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకుందాం. సెలవు.